పేరిడ్ t-test for difference of means. Actually, పేరిడ్ t-test ఎప్పుడు యూజ్ చేస్తారు? When you can use this test when your data values are paired measurements. Paired measurements అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, you might have before and after measurements for a group of people. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా అర్థమయ్యేట చెప్పాలంటే, నేను ఒక 10 స్టూడెంట్స్ని తీసుకున్నా, వాళ్ళకి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసిన, నేను వాళ్ళ మార్క్స్ రికార్డ్ చేసుకున్నా. ఇప్పుడు ఏం చేసిన, సేమ్ అదే 10 స్టూడెంట్స్ని ఒక ట్యూషన్లో జాయిన్ చేసిన. ఆ ట్యూషన్లో జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసిన. అప్పుడు మళ్ళీ వాళ్ళ మార్క్స్ని రికార్డ్ చేసుకున్నా. ముందు కూడా మార్క్స్ని రికార్డ్ చేసిన నేను అదే స్టూడెంట్స్కి, ట్యూషన్లో జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెట్టి మళ్ళీ మార్క్స్ని రికార్డ్ చేసిన. సో ఆ ట్యూషన్ వల్ల వాళ్ళకి బెనిఫిట్ అయ్యిందా లేదా అని చెప్పాలి. సో అటువంటి సిచ్యువేషన్స్లో మనం వాడాల్సిందే పేరిడ్ t-test అనమాట. అంటే సేమ్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్కి బిఫోర్ మెజర్మెంట్స్ ఉంటాయి, ఆఫ్టర్ మెజర్మెంట్స్ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం వాడాల్సిందే పేరిడ్ t-test. లెట్ x1 y1 x2 y2 up to so on xn yn be paired observations drawn from the same population characteristic. Here the observations xi yi are not independent but dependent ఇవి. x1 y1 దీని మీనింగ్ ఏంటంటే, ఫస్ట్ ఇండివిజువల్ యొక్క బిఫోర్ మెజర్మెంట్ x1, ఆఫ్టర్ మెజర్మెంట్ y1, x2 y2. సెకండ్ ఇండివిజువల్ యొక్క బిఫోర్ మెజర్మెంట్ x2, ఆఫ్టర్ మెజర్మెంట్ y2. సిమిలర్లీ xn yn అంటే nth ఇండివిజువల్ యొక్క బిఫోర్ మెజర్మెంట్ xn, ఆఫ్టర్ మెజర్మెంట్ yn, ఇట్లా అనమాట. ఇవన్నీ కూడా ఇవి x1 y1 ఇవన్నీ నాట్ ఇండిపెండెంట్, సేమ్ ఇండివిజువల్కి రిలేటెడ్ అయిన మెజర్మెంట్స్. ఇవి రెండు కూడా సేమ్ x2 y2 కూడా నాట్ ఇండిపెండెంట్. ఇవి రెండు కూడా సెకండ్ ఇండివిజువల్కి రిలేటెడ్ మెజర్మెంట్స్. సిమిలర్లీ xn yn ఈ రెండు కూడా నాట్ ఇండిపెండెంట్. ఇవి రెండు కూడా nth ఇండివిజువల్కి రిలేటెడ్ మెజర్మెంట్స్, బిఫోర్ అండ్ ఆఫ్టర్ మెజర్మెంట్స్. నెక్స్ట్, the pair of observations xi, yi belong to the same ith sample unit. ఫస్ట్ నల్ హైపోథెసిస్. నల్ హైపోథెసిస్లో మనం ఏమైనా తీసుకోవాలి ఇక్కడ పేరిడ్ t-testలో అంటే h0 says that mu1 ఈక్వల్ టు mu2 అంటే బిఫోర్ మీన్ ఈక్వల్ టు ఆఫ్టర్ మీన్. అంటే మనం ఆ ఎక్స్పెరిమెంట్ పర్ఫామ్ చేసే ముందు ఆ మెజర్మెంట్స్ ఎట్లా అయితే ఉన్నాయో, ఎక్స్పెరిమెంట్ పర్ఫామ్ చేసిన తర్వాత కూడా ఆ మెజర్మెంట్స్ ఆల్మోస్ట్ అట్లానే ఉన్నాయి, కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ చేంజ్ ఏం లేదు అని తీసుకుంటున్నాం మనం. నల్ హైపోథెసిస్లో మనం ఏం తీసుకుందాం, h0 says that mu1 ఈక్వల్ టు mu2. సో ఆల్టర్నేట్ హైపోథెసిస్లో ఏం తీసుకోవాలి, mu1 నాట్ ఈక్వల్ టు mu2 అని తీసుకోం, కానీ mu1 లెస్ దెన్ mu2 ఆర్ mu1 గ్రేటర్ దెన్ mu2 అని తీసుకుంటాం. mu1 లెస్ దెన్ mu2 అంటే ఏంటంటే, మనం ముందు తీసుకున్న మెజర్మెంట్స్ యొక్క మీన్ అనేది లెస్ దెన్ ఆఫ్టర్ తీసుకున్న మెజర్మెంట్స్ యొక్క మీన్. అంటే ఇంప్రూవ్ అయినాయి. ఇక్కడ ట్యూషన్ కేసే తీసుకుంటే వాళ్ళ మార్క్స్ ముందటి కన్నా తర్వాత ఇంప్రూవ్ అయినాయి. వాళ్ళ మార్క్స్ మీన్ ముందు ఎంత ఉందో అది తర్వాత మార్క్స్ మీన్ కన్నా తక్కువ ఉంది. సో ఇది పాజిటివ్ చేంజ్ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్, mu1 గ్రేటర్ దెన్ mu2. దీని మీనింగ్ ఏంటంటే, ముందు తీసుకున్న మార్క్స్ యొక్క మీన్ అనేది గ్రేటర్ దెన్ తర్వాత తీసుకున్న మార్క్స్ యొక్క మీన్. మనం తీసుకున్న ఎగ్జాంపుల్ గురించి చెప్తున్నా. సో ఇది ఏం ఇండికేట్ చేస్తే, ముందు తీసుకున్న మీనే ఎక్కువ ఉంది తర్వాత తీసుకున్న మీన్ కన్నా. సో ఇక్కడ కూడా చేంజ్ ఉంది, ట్యూషన్ వల్ల ఎఫెక్ట్ అయ్యింది, కానీ డిటోరేట్ అయిపోయినారు పిల్లలు, ఇంకా లూజ్ అయినారు వాళ్ళ నాలెడ్జ్ని. ట్యూషన్ వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఏం కాలేదు, కానీ ఇంకా వాళ్ళు నాలెడ్జ్ లూజ్ అయిపోయినారు. mu1 గ్రేటర్ దెన్ mu2. మనం mu1 లెస్ దెన్ mu2 అని తీసుకుంటే అది లెఫ్ట్ టైలర్ టెస్ట్ అవుతుంది, mu1 గ్రేటర్ దెన్ mu2 తీసుకుంటే అది రైట్ టైలర్ టెస్ట్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే మాత్రం రెండు కూడా మనకు వన్ టైలర్ టెస్టే. మనం లెఫ్ట్ టైలర్ టెస్ట్కి సపరేట్ వాల్యూస్, రైట్ టైలర్ టెస్ట్కి సపరేట్ వాల్యూస్ని ఏం చూసుకోము. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి నల్ హైపోథెసిస్, ఆల్టర్నేట్ హైపోథెసిస్. ఈ రెండు క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనం చేసేది ఏంటి, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అయితే బై డిఫాల్ట్గా మనం 5% తీసుకోవాలి. ఒకవేళ క్వశ్చన్లో బట్ 2%, 10% ఇట్లా ఏమైనా మెజర్మెంట్ ఇచ్చిందనుకో అది తీసుకోవాలి. నెక్స్ట్, టెస్ట్ స్టాటిస్టిక్స్లో కన్సిడర్ di ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ yi. xi అంటే ఏంటి, అన్ని బిఫోర్ మెజర్మెంట్స్ x1, x2, x3 అప్ టు సో ఆన్. yi అంటే ఆఫ్టర్ మెజర్మెంట్స్ y1, y2, y3 అప్ టు సో ఆన్. ఈ xi వాల్యూస్ అండ్ yi వాల్యూస్ని యూజ్ చేస్తూ di వాల్యూస్ని ఫైండ్ చేయాలి. di వాల్యూస్ అంటే ఏం లేదు, d1 అంటే x1 మైనస్ y1, d2 అంటే x2 మైనస్ y2, d3 అంటే x3 మైనస్ y3. సిమిలర్లీ అన్ని di వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. After getting all the di values, we need to calculate d bar, mean of di values. d bar equal to 1 by n summation di. దాని తర్వాత ఈ di వాల్యూస్ యొక్క వేరియన్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. s స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 by n summation di మైనస్ d bar హోల్ స్క్వేర్. తర్వాత మనకు టెస్ట్ స్టాటిస్టిక్కి ఫార్ములా ఏంటంటే, పేరిడ్ t-testలో d bar మైనస్ mu1 మైనస్ mu2 బై స్మాల్ ఎస్ బై రూట్ n మైనస్ 1.
follows t distribution with n-1 degrees of freedom. ఇది మనకి యాక్చువల్గా టెస్ట్ స్టాటిస్టిక్ ఫార్ములా. బట్ అండర్ హెచ్ నాట్లో మనం ఏం తీసుకున్నాం, μ1 = μ2. సో ఆ μ1 = μ2 మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది, ఈ μ1 ఈ μ2 క్యాన్సిల్ అయిపోతుంది, మనం మిగిలేదు జస్ట్ ఇది మాత్రం మిగులుతుంది, d/(s)/(n-1). సో అండర్ హెచ్0 t is equal to d/(s)/(n-1). follows t distribution with n-1 degrees of freedom. s/(n-1) అన్నా S/(n) అన్నా సేమే. ఇది నేను ముందు కూడా ఒక టెస్ట్లో ఇది ఎట్లా సేమ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. సో టీ వాల్యూ ఏమవుతుంది, టీ స్టాటిస్టిక్ ఈక్వల్ టు d/(s)/(n-1) ఆర్ టీ ఈజ్ ఈక్వల్ టు d/(S)/(n). స్మాల్ ఎస్కి క్యాపిటల్ ఎస్కి డిఫరెన్స్ ఏంటంటే, స్మాల్ s² ఫైండ్ చేసేటప్పుడు మనం వాడేది s² ఈజ్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ di - d². కానీ క్యాపిటల్ S² ఫార్ములా ఏంటి, 1/n-1 సమ్మేషన్ di - d². ఇది చిన్న డిఫరెన్స్ ఉంటుంది. స్మాల్ ఎస్లో మనకు n వస్తుంది, క్యాపిటల్ ఎస్లో n-1 వస్తుంది. సో ఈ డిఫరెన్స్ వల్లనే స్మాల్ s/(n-1) ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ S/(n). ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మనం. మనకు లాస్ట్ స్టెప్ వచ్చేసరికి ఏమవుతుంది, కంపారిజన్ అండ్ కంక్లూజన్. ఇఫ్ mod t అంటే మనం క్యారెక్టరైజ్ చేసిన టీ వాల్యూకి మోడ్ అప్లై చేసినాం, ఈజ్ గ్రేటర్ దెన్ t α, n-1 degrees of freedom. అంటే టేబులేటెడ్ టీ వాల్యూ ఎట్ ఆల్ఫా లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అండ్ n-1 degrees of freedom. మనం క్యాలిక్యులేట్ చేసిన టీ వాల్యూ అనేది టేబులేటెడ్ టీ వాల్యూ కన్నా గ్రేటర్ దెన్ ఉన్నట్లయితే వీ షుడ్ రిజెక్ట్ ద నల్ హైపోథెసిస్, రిజెక్ట్ h0. అదర్వైజ్ ఇఫ్ mod t అంటే మనం క్యాలిక్యులేట్ చేసిన టీ వాల్యూ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టేబులేటెడ్ టీ వాల్యూ అయినట్లయితే యాక్సెప్ట్ h0.